హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ ఓటింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మార్నింగ్ ఓటింగ్ గురించి చూసుకుంటే కనుక చాలా చేంజ్ అయిపోయింది. అది ఎందుకు చేంజ్ అయింది అనుకున్నారా? బికాజ్ ఆఫ్ నాగార్జున గారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, ఏది ఇలాగే టార్గెట్ చేసే కనుక గౌతమ్ ఓటింగ్ అమాంతంగా పెరిగిపోద్ది, మరో కౌశల్ అవుతాడు అని అన్నాను కదా. సేమ్ అదే విధంగా కౌశల్ అంత కాకపోయినా సరే అదే రేంజ్ లో ఫస్ట్ లో ఉన్నాడు అనమాట. ఓటింగ్ లో టాప్ 1 లో ఉన్నాడు అనమాట. అది ఎలా అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు కూడా నిఖిల్ ఫస్ట్ ఉంటాడు అనుకున్నాం కదా. బట్ నిఖిల్ ని మించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నాగార్జున గారు. సో ఈ ఓటింగ్ గురించి మాట్లాడుకుంటూ వద్దాము, ఎవరి పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి. అది చెప్పే ముందుగా ప్లీజ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకు లైక్ బటన్ ప్రెస్ చేయమన్నా పదే నా వీడియో లైక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియో ఏంటంటే, ఫస్ట్ గౌతమ్ 29% ఉన్నాడు. ఎందుకని ఒక్కడిని 10 మంది టార్గెట్ చేసి మొత్తం అందరూ ఒకేసారి టార్గెట్ చేసి నామినేట్ చేయడం వల్ల గౌతమ్ ఓటింగ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకంటే నేను చెయ్యలేని ముర్రో దండం పెడతా నీ కాలు పట్టుకుంటా అన్న స్టేజ్కి వచ్చేసేటప్పటికి ఇంకా ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, పాపం బాగా టార్గెట్ చేశారా మనోడిని, టూ మచ్ కదా అన్న ఫీలింగ్లో మనోడి మీద ప్రేమ అంటే సింపతి అనుకుంటారో మరి ఇంకేమంటారో తెలియదు కానీ, సో ఆ విధంగా ఓటింగ్ అయితే కనుక ప్రతి ఒక్కరు ధన గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. 29% పెట్టి ఫస్ట్ ప్లేస్ నిలబెట్టారు అనమాట. సో నిఖిల్కి అసలు యాక్చువల్గా తగ్గదు అనుకున్నా, బట్ నిఖిల్కి ఎందుకు తగ్గిందంటే, నిఖిల్ కూడా నిన్న ఒక మాట అన్నాడు. ఏంటంటే నీవేం మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ అంటే ఆడియన్స్ తెలిసిపోయిందిలే అని అన్నాడు. సో ఆడియన్కి అర్థమైపోయింది అని అన్నాడు. అంటే ఆడియన్కి అర్థమైంది అని ఈయనకి ఎలా తెలిసింది? రాత్రి ఆల్రెడీ చెప్పాను కదా. సో అట్లాంటి చిన్న వర్డ్స్ మనోని కూడా అలా చెప్పడం వల్ల నిఖిల్. సో ఎందుకంటే ఎలా అంటున్నానంటే, నిఖిల్ ప్రతి పాయింట్ కూడా క్లియర్ కట్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు, చాలా బాగా ఆడతాడు. ప్రతి ఒక్కరు ఎవరన్నా బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నా సరే వచ్చి అరే అలా అంట కదా, ప్రేరణ సంథింగ్ ఇలా మాట్లాడుతుంటే మనోడు అని సైలెంట్గా వింటాడే కానీ కావాలని వాళ్ళని నెగిటివ్గా మాట్లాడు. అంత మెచ్యూర్ పర్సన్. సంథింగ్ మరి ఎందుకు ఇలా మాట్లాడాడో తెలియదు కానీ, సో దానివల్ల ఓటింగ్ అయితే కనుక కొంచెం తగ్గింది నిఖిల్కి. గౌతమ్ 29% ఉంటే కనుక నిఖిల్ వచ్చి 22% ఉన్నాడు అనమాట. చాలా 1%, 2%, 3% తేడా కాదు, చాలా పర్సెంట్ తేడా వచ్చింది. సో 22% తేడా ఉన్నాడు. సో థర్డ్ పొజిషన్ మాట్లాడుకుందాం. మీకు అర్థమైపోతుంది. అబ్బో అంటాడు. సో యాటిట్యూడ్ స్టార్ కొత్తగా యాడ్ అయ్యాడు మన నబీల్. ఎందుకంటే నబీల్ని టాప్ 1లో ఉండాల్సినోడు నిదానంగా టాప్ 2కి వచ్చాడు. టాప్ 2లో ఉండాల్సినోడు ఇంకా తగ్గిపోయి టాప్ 3కి వచ్చాడు. మన బిహేవియర్ వల్ల, తన యాటిట్యూడ్ వల్ల, గేమ్ ఆడకుండా. సో మళ్ళీ ఇదే, ఎందుకంటే పృథ్వీ కోసం ఆడుతున్నట్టు ఉంది గేమ్. రోహిణి గేమ్ విన్ అయినప్పుడు కూడా సేమ్ పృథ్వీ పక్క వచ్చి కూర్చుని కనీసం రోహిణిని సెలబ్రేట్ చేద్దామన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, మళ్ళీ విన్ అయిన తర్వాత కూడా విన్నింగ్ని మళ్ళీ తట్టుకోలేక అది పెద్ద విన్నింగ్ ఏం కాదు, ఫ్యాన్ ఇలా అడ్డుపెట్టి నిలబెట్టుకుని ఫ్యాన్ సపోర్ట్ చేసి విన్ అయింది అని చెప్పేసి మాట్లాడాడు అనమాట. అంటే ఆ పోస్ట్ గెలుపుని అంత స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నాడు. సో దాన్ని బట్టి నబీల్ ఓటింగ్ అనేది చాలా తగ్గింది అనిపిస్తుంది నాకైతే కనుక. సో మీరేమన్నా డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. లేకపోతే నబీల్ కూడా చాలా మంచి ఆటగాడు, మంచి ఆడతాడు, బాగా ఆడతాడు, మంచి పర్ఫార్మర్. సో ఎందుకు తగ్గుతుందో మీరే కమెంట్ రూపంలో తెలియచేయండి. సో నబీల్ పర్సెంటేజ్ కనుక 12% ఉంది. టూ మచ్ కదా. 29 ఎక్కడ, 22 ఎక్కడ, 18, 17, 15 రావచ్చు. 12% వెళ్ళిపోయాడు. ఎందుకని? బికాజ్ ఆఫ్ నాగార్జున గారు. ఎందుకంటే నాగార్జున గారు అలా చేయడం వల్ల, అలా అనడం వల్ల వీళ్ళందరూ కూడా సేమ్ పాయింట్ పెట్టుకుని మనం టార్గెట్ చేశారు. సో దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడింది. ఇంకా విష్ణుప్రియ, ప్రేరణ అంటారా, 8% ఉన్నారు. 8%. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఒకే బేస్ మీద అందరూ కలిసికట్టుగా ఒక దాని మీద ఉంటాం అన్నట్లుగా మన టేస్ట్ తేజ, పృథ్వీ, అవినాష్ ముగ్గురు కలిపి 7%లో ఉన్నారు. సో చెప్పలేము ఇప్పుడు ఈ 5గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలియదు.
ఇలా చూసుకుంటే కనుక అంటే ఇంకా 4 days ఉంది కాబట్టి ఈ 4 days లో ఓటింగ్ లెవెల్ అనేది మారిపోవచ్చు. కింద ఉన్న వాళ్ళు పైకి రావచ్చు, పైన ఉన్న వాళ్ళు కింద రావచ్చు. సో అలా విధంగా చూసుకుంటే కనుక విష్ణుప్రియ ప్రేరణ వచ్చి 8% ఉన్నారు, టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ వచ్చి 7% ఉన్నారు. సో ఇప్పుడు 7% ఉన్నారు ఈ ముగ్గురు కాబట్టి టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ ఈ ముగ్గురు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు పోల్చుకుంటే కనుక. సో ఇప్పుడు ఇంకా 4 days తర్వాత చూసుకుంటే కనుక ఓటింగ్ అనేది ఇలా 5 చేంజ్ అవుతుంది. గౌతమ్, నబీల్, నిఖిల్ లో చేంజ్ అయితే అవ్వదు 100%. సో ఈ 5 చేంజ్ అయింది కాబట్టి ఈ 5 ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరికి తెలియదు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఓటు వేసుకోండి. ఈ రోజు నుంచి ఓటింగ్ పోల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి, ఓపెన్ అయ్యాయి కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీద మీ అభిప్రాయం అంటే క్లియర్గా తెలియజేయండి కామెంట్ రూపంలో. మిస్టేక్స్ ఉంటే నేను చూసుకుంటాను. బట్ నేను చెప్పింది అయితే కనుక 100% అయితే ప్రూవ్ అయింది. ఎందుకంటే గౌతమ్ ఓటింగ్ కన్ఫర్మ్ అమాంతంగా పెరిగిపోతానని అదేవిధంగా గౌతమ్ ఓటింగ్ అనేది పెరిగింది. సో మీరేమన్నా డెఫినెట్ కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పదే లైక్ బటన్ ప్రెస్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. జై హింద్.